అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కామాంధుడి కబంధ హస్తాలకు బలైన 7 ఏళ్ల బాలిక రిషికా ప్రియ మృతికి మౌనం పాటించి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే. రక్షణ కైలాసంగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించి స్వామివార్లను దర్శించుకున్న 200 మంది జర్మనీ, రష్యా దేశస్థులు. మదనపల్లిలో భూ వ్యవహార వివాదం. 60 లక్షల రూపాయలు అగ్రిమెంట్ పేరుతో మోసం చేశారంటూ బాధితుల ఆరోపణ. త్వరలో కార్పొరేషన్ కానున్న మదనపల్లి మున్సిపాలిటీ పరిపాలనా సౌలభ్యం కొరకు 20 ఎకరాల్లో కలెక్టరేట్ నిర్మాణ పనులు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే త్వరలోనే మదనపల్లి అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లికు మహర్దశ పట్టనున్నదని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక బెంగళూరు బస్టాండ్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడుతూ 2 రోజుల క్రితం రాజంపేట పార్లమెంట్ పరిధిలో అభివృద్ధిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో కలిసి అనేక అంశాలను తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని వివరించారు. ఇందులో భాగంగానే అన్నమయ్య జిల్లా పేరును అన్నమయ్య మదనపల్లి జిల్లాగా ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగిందని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణాన్ని అన్ని విధాలుగా అన్ని కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో చేర్చే విధంగా ముఖ్యమంత్రిని కోరడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుత కలెక్టరేట్ కార్యాలయానికి అనుబంధంగా ఉన్న బేబీ వెల్కమ్ హోమ్, అటవీ శాఖ కార్యాలయం, రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అందులో జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ బంగ్లాను గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని, దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. మదనపల్లె రామసముద్రం రోడ్డు అధ్వానంగా ఉండడంతో డబుల్ రోడ్డుగా మార్చే ప్రతిపాదనకు సీఎం సమ్మతించారని, అదేవిధంగా మదనపల్లె నిమ్మనపల్లి రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చే అంశంపైన సానుకూలంగా స్పందించారన్నారు. మదనపల్లె పట్టణం శరవేగంగా విస్తరించడం, జనాభా 2 లక్షలు దాటి పెరగడంతో మున్సిపాలిటీని కార్పొరేషన్గా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చర్యలు చేపడుతున్నారన్నారు. మదనపల్లె ప్రజల తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల అసంపూర్తి నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు 20 నుంచి 25 కోట్ల నిధులు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి సమ్మతించినట్లు ప్రకటించారు. మదనపల్లె పట్టణంలో రోజురోజుకి ట్రాఫిక్ సమస్య తీవ్రతరమవుతుందన్న నేపథ్యంలో రోడ్లు విస్తరణ మరియు అభివృద్ధి చేయడం, బ్రిడ్జిలో ఫ్లైఓవర్ అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా ఏజెన్సీతో యాక్షన్ ప్లాన్ పూర్తి స్థాయిలో తయారు చేసే నివేదిక ప్రభుత్వానికి ఇవ్వనున్నారని తెలిపారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మదనపల్లిలో గంజాయి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వం పాపాలను ప్రస్తుతం తాము మోస్తున్నామని, 2019 కంటే ముందు రాష్ట్రంలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ ఉన్నాయని ప్రశ్నించారు. 3 పర్యాయాలుగా ప్రజలు రాజంపేట పార్లమెంట్ సభ్యుడిగా మిథున్ రెడ్డిని గెలిపిస్తే మదనపల్లికి ఏమి చేశారని నిలదీశారు. మదనపల్లి పట్టణం మరియు మండలంలో రోడ్లన్నీ గోతులమయంగా మారాయని, తాము నిత్యం రోడ్లు భవనాల శాఖ ఈని సంప్రదిస్తూ సమస్యల పరిష్కారానికి స్పష్టతను ఇస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి మదనపల్లికి వచ్చి ఎన్నో వాగ్దానాలు ఇచ్చినా ఒక్కటైనా అమలు చేశారని ప్రశ్నించారు. మదనపల్లిలో 2 పర్యాయాలు వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచినా అభివృద్ధి ఏమీ చేయలేదని, ఎంపీ మదనపల్లికి చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గంజాయి పైన, డ్రగ్స్ పైన ప్రభుత్వం ఉక్కుపాదు మోపుతుందని ప్రకటించారు. హెరిటేజ్ సంస్థకు ప్రభుత్వం సహకారం ఏమాత్రం అవసరం లేదని, ఇది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన కంపెనీ అని వైసీపీ ఉద్దేశపూర్వకంగా హెరిటేజ్ పై ఆరోపణలు చేయడం సమంజసం కాదని తిప్పికొట్టారు. జిల్లా కేంద్రమైన మదనపల్లి అభివృద్ధిలో ప్రజాప్రతినిధులుగా ఎంపీ, ఎమ్మెల్యేలపై స్పష్టమైన బాధ్యత ఉందని, అందుకు అనుగుణంగా కృషి చేయాలని కోరారు. మదనపల్లి టమోటా మార్కెట్ యార్డును త్వరలోనే వేరే చోటికి మార్చడం జరుగుతుందని తెలిపారు. అభివృద్ధికి అన్ని విధాలా సానుకూలంగా జిల్లా కలెక్టర్ సహకరిస్తున్నారన్నారు. చిన్నారి రిషికా ప్రియ మరణం బాధాకరమని, దీనిపైన రాష్ట్ర హోంమంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు యువ మంత్రి నారా లోకేష్ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రతిక్షణం వివరాలు తెలుసుకుంటూ సమీక్ష చేశారని గుర్తు చేశారు. డ్రగ్స్ కు అలవాటు పడ్డ నిందితుడు కులవర్ధన్ కు కర్మ వెంటబడి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాదెండ్ల విద్యాసాగర్, నాదెండ్ల అరుణ్ తేజ, రామాంజులు, ఎస్ఏ మస్తాన్, రాధమ్మ, సోదిల్లా సుధాకర్, దేవరెంటి శ్రీనివాసులు, డాక్టర్ గుత్తికొండ త్యాగరాజ్,
నాగరాజు, జంగాల వెంకటరమణ, రాగినేని రఘుపతి నాయుడు, మోడం సిద్దప్ప, నీలకంఠ, ముసలిగుంట నాగయ్య, నవీన్ చౌదరి, కమలామరి కృష్ణ, కేవి నాగరాజు, రైస్ మిల్సెస్ కుమార్, బోనాసి జాన్ బాబు, బాలుస్వామి, అన్వర్ బాషా, జీవి నాయుడు, కొత్తిండ్లు దొరస్వామి నాయుడు, బైగారి రాజానాయుడు, జాఫర్ నిషా, పులి మహాలక్ష్మి, బైగారి భారతీ నాయుడు, దుబ్బిగల్ల భాస్కర్, జేసీబీ వేణు, మస్తాన్ వలి, జయరాం యాదవ్, డి రమేష్ రెడ్డి, మంజునాథ్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు 15 నుంచి 20 ఎకరాల్లో పూర్తి స్థాయిగా మొత్తం జిల్లా ఆఫీసులంతా ఒక్క షెల్టర్ కింద. ఎందుకంటే పరిపాలన సౌలభ్యానికి మంచి పరిపాలన ఇవ్వాలంటే దానికి మొత్తం ఆఫీసులు ఒక షెల్టర్లో రావాలి. అదే క్రమంగా మొన్న మన పీలేరు ఎమ్మెల్యే గారు కిషోర్ కుమార్ రెడ్డి గారు మా ఇద్దరి అభ్యర్థన పైన ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించి మొత్తం కలెక్టరేట్ ఏరియా ఎంత ఉందో ఇటు అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి అటు బేబీ వెల్కమ్ వరకు, అటు వెనకాల ఫారెస్ట్ ఆఫీస్ వరకు, ఇటు వచ్చిందే సబ్స్టేషన్ వరకు పూర్తిగా ఉన్న ఆఫీసర్స్ అన్నీ అబ్జార్బ్ చేసుకొని సింగిల్ కలెక్టరేట్ లాగా దానికి తీసుకొని పూర్తి స్థాయిగా అక్కడ కలెక్టరేట్ ఇస్తూ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ పూర్తి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ అన్నీ దాంట్లో ఇస్తూ అదే కాకుండా కలెక్టర్ గారి బంగ్లా, అదే కాకుండా జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్ గారి బంగ్లాలు, ఇవి కాకుండా R&Bలో ఉన్న స్థలం కూడా పొజిషన్లోకి తీసుకొని అక్కడ గెస్ట్ హౌసెస్ మరలా ఏ అవసరం ఉన్నా దానిపైన పూర్తిగా అభివృద్ధికి బాధ్యత తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కలెక్టర్ గారికి సూచనలు మా సమక్షంలో ఇవ్వడం. ఇదే కాకుండా మదనపల్లి రామసముద్రం రోడ్డు చాలా కష్టాల్లో ఉంది. ఆ రోడ్డు పరిస్థితి బాగలేదు. ఆ రోడ్డుకి వచ్చిందే డబుల్ రోడ్ చేయడానికి పూర్తిగా శాంక్షన్కి సముచితంగా చెప్పడం జరిగింది. మదనపల్లి నిమ్మనపల్లి అది కూడా డబుల్ రోడ్కి శాంక్షన్ ఇవ్వడానికి సముచితంగా తెలపడం జరిగింది. మదనపల్లి జనాభా అడిగారు, టౌన్ జనాభా చెప్పిన తర్వాత మదనపల్లి మున్సిపాలిటీలో ఉన్నిందా, ఎక్కడైనా డ్రగ్స్ సప్లై ఉన్నిందా, డ్రగ్స్ ఎక్కడన్నా విచ్చలు విడిగా స్కూల్లో, కాలేజీల్లో, హాస్పిటల్లో ఎక్కడ దొరికితే అక్కడ దొరుకుతూ ఉన్నిందా, ఇది ఎప్పుడైనా జరిగిందా? కొన్ని వాస్తవాలు మాట్లాడడం. మీకు 3 పర్యాయాలు మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు గెలిపించారు ఎంపీగా. మదనపల్లికి ఏం చేశారు మీరు? ఆ రోజు అనుకోనంటే మదనపల్లికి 500 కోట్లు మీకు లెక్కలేదు. మీరు ఏమన్నా చేశారా? మీరు కూడా మాట్లాడితే ఎట్లన్నా కొన్ని వాస్తవాలు మాట్లాడాలన్నా. దేవి ఈరోజు మదనపల్లికి ఇంత అభివృద్ధి చేస్తున్నాం. ఎక్కడ చూస్తే ఈరోజు కూడా మదనపల్లి గుంతలమయం. ఒక రోజుకి నేను 2 సార్లు R&B గారికి మాట్లాడతాను, మినిమం 2 సార్లు. ఇప్పుడు కూడా కార్లో వస్తా మాట్లాడతాను. ఎన్జిఆర్ విషయం, ఎన్జిఆర్ ఫంక్షన్ హాల్ ముందర ఉన్న రోడ్ పరిస్థితి చూస్తే నిన్న సాయంత్రం అక్కడ ఫంక్షన్ వెళ్ళి అక్కడ కూడా మాట్లాడాను. ఇప్పుడు కూడా మాట్లాడాను. టౌన్లో ఉన్న ఏదైతే హోప్ హై స్కూల్ ముందర, ఏదైతే మార్కెట్ యార్డ్ ముందర ఉండే రోడ్డు, అదే కాకుండా మన ఎమ్మెల్యే హాస్పిటల్ ముందర ఉండే రోడ్డు, అదే కాకుండా మన నిమ్మనపల్లి క్రాస్లో ఉన్న ఆ రోడ్ అంతా, దాని విషయాలు చాలా క్లియర్ కట్గా మాట్లాడడం జరుగుతుంది. ఏ రోజుకు ఆ రోజు రివ్యూ చేస్తున్నాం, ఏ రోజుకు ఆ రోజు అభివృద్ధికి తీసుకొని వస్తున్నాం. ఇవన్నీ మీరు మదనపల్లికి ఏమైనా చేశారా? అభివృద్ధి ఏమైనా చేశారా? ఆ రోజున్న ముఖ్యమంత్రి గారికి తీసుకొని వచ్చి టీపు సుల్తాన్ మైదానంలో నిలబెట్టి ఎన్నో వాగ్దానాలు చేశారు. ఒక్క వాగ్దానం ఎక్కడ మీరు అమలు చేశారా? ఈరోజు ఏ ఇష్యూ కన్నా కానీ ఒక క్లియర్ కట్ ఒక మాట, క్లియర్ కట్ ఒక అంచనా ఉంది, క్లియర్ కట్ ఇంప్లిమెంటేషన్ ఉంది. మాట చెప్పిన తర్వాత ఆ మాటకు ఎట్టి పరిస్థితి అమలు చేస్తూ సకాలంలో అభివృద్ధి దిశలో తీసుకొని వస్తూ ఇప్పుడు బెంగళూరు రోడ్ ఉండాలి,
బెంగళూరు రోడ్లో కొన్ని రోడ్లన్నీ ఎక్కడికక్కడ నిత్యం తార్ రోడ్లు వెళ్ళిపోతున్నాయి. దానికి 1 కోటి రూపాయలతో సిమెంట్ రోడ్లు ఇచ్చాం, 5 కోట్ల రూపాయలతో బీటీ రెన్యూవల్ ఇచ్చాం. మన ఆలోచన ఏముంది? శాశ్వత పరిష్కారం ఉంది. ఏ రోజుకి ఆ రోజు కాదు, ఏదో కాంట్రాక్టర్ రావాలా, మేము కాంట్రాక్టర్ వర్కులు చేసేయాలా, మేము సంపాదించాలి, ఇది కాదు కాన్సెప్ట్ ఏమి? మదనపల్లి పట్టణ అభివృద్ధి జరగాల, దానికి బాగా జరగాల. ఏదో అక్కడికక్కడ నాంచి పనిచేసే అవసరం లేదు. ఒక క్వాలిటీ. 2 రోజుల క్రితం కామందుడి కబంధ హస్తాలకు అసువులు బాసిన రిషిక ప్రియ మృతి చాలా బాధాకరమని, సమాజంలో ఇలాంటి ఘటన ఎవరి జీవితంలో చోటు చేసుకోకూడదని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రిషిక ప్రియ మృతికి 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గంజాయి మత్తులో కొలవర్ధన్ అనే నరరూప రాక్షసుడు బాలికను హతమార్చడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పాలనలో మహిళల పట్ల ఎవరు తప్పుగా ప్రవర్తించినా శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. తప్పు చేసిన కొలవర్ధన్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన దహన సంస్కారాలు చేయడానికి కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాకపోవడం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నీలకంఠ, కేవీ నాగరాజు, మోడెం సిద్దప్ప, కమలామరి కృష్ణ, పురుషోత్తం, జయచంద్ర పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు. పాపకు తగిన న్యాయం చేయాలి కదా, లేదన్నా మాకు తెలిసేటప్పటికి ఆ పాప చనిపోయింది. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం చేస్తాం. పాప చనిపోయింది. ఏదైతే డ్రగ్స్కి ఎక్కువ గంజాయికు అదేదో చెప్తారే, ఆ విధంగా ఆయన అలవాటు ఉన్నట్టు ఆయన కర్మ ఆయనకు తెలిసి, ఏదైతే అతని పేరు కులవర్ధన్ కర్మ అతనికి వెంటాడు. దానికి ఎవరేం బాధ్యులు కాదు. కాకపోతే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. మహిళల పట్ల ఎవరైనా ఏమైనా ప్రవర్తిస్తే దానికి సరైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇదే కాకుండా ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా ఉంది. ఏదైతే రిషిక ప్రియ జరిగిన దీనికి చాలా బాధపడుతున్నాం. నేను ఆ రోజు వాళ్ళ అమ్మగారితో దాదాపు 4 దఫాలు మాట్లాడడం జరిగింది. వాళ్ళ నాన్నతో మాట్లాడినాను, గోపితో. అదేవిధంగా వాళ్ళ చిన్నాన్న శ్రీనివాసులు అంటే ఆయనతో మాట్లాడాను. నిత్యం మాట్లాడుతూనే ఉన్నాను. మాట్లాడి అది ఎట్టి పరిస్థితిలో పరిష్కారం చేస్తామని చెప్పి పూర్తి స్థాయిగా ఆ రోజు ఉండి వాళ్లకు బాడీ ఇంటి నుంచి తరలించి గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం అయ్యి బాడీ వాళ్ళు తీసుకువెళ్ళేటంతవరకు కూడా నేను పూర్తిగా దాని వెనకాల ఫాలోఅప్ చేసి క్షణం నేను ఆ రోజు మన లొకేషన్ ఇంట్లోనే ఉన్నాను. నేను అక్కడే కూర్చొని మొత్తం ఫాలోఅప్ చేసి కంప్లీట్ అయినాక మళ్ళీ లొకేషన్ గారికి ఇన్ఫామ్ చేసి మళ్ళీ బయటకు వచ్చాను. ఆ విధంగా ఏదైతే మన రిషిక ప్రియ నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. చాలా ఎవరో చేసిన తప్పు కావచ్చు, బట్ ఆ బిడ్డకు ఆ విధంగా చేయడం చాలా దుర్మార్గం. అది అటువంటి చర్యలకు మా సమాజంలో మనం ఉన్న సమాజంలో ఎక్కడ దీనికి చోటు లేదు. ఇది నిజంగా తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఇటువంటి ఏమైనా చర్యలు ఇటువంటి దీనికి సమాజంలో ఎక్కడెక్కడ గుర్తింపు ఇటువంటి చేసిన వాళ్ళకి వాని కర్మనే అతనికి వెంటాడిందని చెప్పి తెలియజేస్తూ బి కొత్తకోట నగర పంచాయతీకి చెందిన ఆలేటిపల్లి రైతు బాయిగడ్డ శివరామిరెడ్డి వేరుశనగ పొలంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివనారాయణ ఆధ్వర్యంలో స్థానిక ఏవో చంద్రశేఖర్ వేరుశనగ పంటకు సంబంధించిన నల్ల మచ్చ తెగులు, జింకు లోపం ఎదుగుదలకు పలు సూచనలు చేస్తూ వారే డ్రోన్ ను రప్పించి మందులు పిచికారీ చేయించారు. పంట దిగుబడికి కావలసిన సూచనలు రైతు శివరాంరెడ్డికి సూచించారు. పలు గ్రోత్ ప్రమోటర్లను తెప్పించి పిచికారీ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏవో చంద్రశేఖర్, ఇఫ్కో కంపెనీ ప్రతినిధి రెడ్డి బాబు, డ్రోన్ ఆపరేటర్ జ్యోతి, వ్యవసాయ శాఖ సిబ్బంది ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నేడు విశ్వం ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్ వారి ఆధ్వర్యంలో మానవ హక్కుల గురించి వివరించారు. చట్టాల గురించి విశ్వం కాలేజ్ విద్యార్థులకు చక్కగా అవగాహన అయ్యేటట్లు చెప్పడమే కాకుండా మదనపల్లిలో విస్తృత సేవలు అందిస్తున్న వారికి హ్యూమన్ రైట్స్ నేషనల్ కమిషనర్ తాళ్లూరి ప్రసన్న కుమార్ మరియు నేషనల్ రీజనల్ చైర్మన్ తనకంటి వేణుగోపాల్ మరియు సౌత్ ఇండియా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాల హ్యూమన్ రైట్స్ కమిషన్ డైరెక్టర్స్ వారి ఆధ్వర్యంలో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థల్లో కొనియాడి సంస్థ జనరల్ సెక్రటరీ కవితారాణిని ఘన సత్కారం చేసిన హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు. ఈ సందర్భంగా సంస్థ జనరల్ సెక్రటరీ కవితారాణి మాట్లాడుతూ సంస్థ
విద్యనందు నిరాధారణకు గురైన 90 మంది చిన్నారులు 10 మంది వృద్ధులతో కేవలం విధాత లాంటి దాతల సహకారంతో మాత్రమే సంస్థ నడుపుతుందని, పిల్లల హక్కుల కోసం ప్రతిక్షణం పనిచేసే చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సత్కారం లభించడం మరింత బాధ్యత కలిగిస్తుంది మరియు మరింత ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భూ విక్రయ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. మదనపల్లి ఎస్బీఐ కాలనీకి చెందిన శ్రీరాములు ప్రముఖ వ్యాపార రాజకీయ నాయకుడు డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబానికి చెందిన డీకే తేజస్విని పేరుపై ఉన్న స్థలాన్ని అమ్ముతామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. సినీ ఫుడ్ పార్క్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఉన్న 2 ఎకరాల భూమిని కె అమర్నాథ్ అనే వ్యక్తి 1.20 కోట్ల రూపాయలకు మాటిచ్చి 60 లక్షల రూపాయలకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపారు. 2022 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు తమను డబ్బు విషయంపై ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే తాను రాజకీయ నాయకుడినని, ఇంటి మీదకు మనుషులను పంపించి రౌడీజం చేస్తానని బెదిరిస్తున్నాడని శ్రీరాములు వాపోయారు. ఈ అగ్రిమెంట్ తన భార్య వై లక్ష్మీదేవి పేరుపై ఉందని వెల్లడించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీరాములు పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏటీయూసీ నేత ముబారక్ తదితరులు పాల్గొన్నారు. మాది మదనపల్లి ఎస్బీఐ కాలనీలో మేము కాపురము. నా పేరు శ్రీరాములు. ఇట్లా కె అమర్నాథ్ అనే వ్యక్తి మా దగ్గర ఇట్లా పరిచయం చేసుకుని మా దగ్గర వచ్చి వాళ్ళు ఎస్బీఐ కాలనీలో ఉండి కాపురం ఉన్నాడు. మళ్ళీ వచ్చి నా దగ్గరకు వచ్చి ఇంటికాడికి వచ్చి ఇట్లా ఒక ల్యాండ్ ఉండదు, ఇండస్ట్రీలు చిన్న ఇండస్ట్రీలు పెట్టేదానికి ల్యాండ్ ఉండదు, తీసుకుంటామని నాకు చూడాలని చెప్పి మేము ఏదో ప్లాన్ చేస్తాను, తీసుకోవాలని ఏదో చిన్న పెట్టుకోవాలని చూస్తా అంటే వాడు పిలుచుకొని పోయి ఇండస్ట్రియల్ ఏరియాలో పిలుచుకొని పోయి చూపించి ఇది ఉండదు, ఇది నీకేం కావాలో మాట్లాడి చేయిస్తాను అని చెప్పి చూపించుకొని మళ్ళీ వచ్చి ఆదికేశం నాయుడు కూతురు తేజస్విని అని చెప్పి పేరు చెప్పినాడు. ఆయన మధ్య వాళ్ళు కొంచెం వ్యక్తులు పెద్ద వ్యక్తులు వాళ్ళు కొంచెం నిజాయితీ ఉండేవాళ్ళు. ఆదికేశం నాయుడు సరే జెన్యూన్గా ఉంటుందని చెప్పి నేనేమి చేసిన మళ్ళీ 2 నాళ్ళు వెయిట్ చేసి అతను వచ్చి మళ్ళీ వచ్చినాడు. వచ్చిన తర్వాత నన్ను పిలుచుకొని పోయి అగ్రిమెంట్ ఒకటి తయారు చేయించుకొని ఆమె దగ్గర సంతకాలు పెట్టించుకొని నా దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ వచ్చి ఇట్లా చలపతి అని అతను ఇద్దరం చేసుకుందామని చెప్పి అతను కూడా నాకు పిలుచుకొని వచ్చి ఇద్దరం చేసుకుందామని పోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ పేపర్స్ అన్ని మళ్ళీ కొంచెం ఫైల్ రిమార్క్ ఉండింది. ఆ ఫైల్ అన్ని రెడీ చేసేదికి నాకు కొద్దిగా తిరిగి ఖర్చు అయింది. మళ్ళీ వచ్చి నాకు అఫిడేవిట్ కావాలని చెప్పేది అతనే మళ్ళీ ఒక 40 సంతకం పెట్టించి అతనే తయారు చేసి అతనే సంతకం పెట్టించుకొని మా దగ్గరికి వచ్చి ఇచ్చినాడు. ఇది తీసుకోపో, మళ్ళీ మిగతా డాక్యుమెంట్ కావాలి నేను తయారు చేసిస్తాను అని చెప్పి నమ్మచెప్పి మాకు పంపించింది. మళ్ళా చేసి మళ్ళీ అంతలోపల డబ్బులు అడిగినాడు. డబ్బులు కూడా ఒక 20 లక్షలు ఇచ్చినాను. 20 లక్షలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక లెటర్ వచ్చింది ఇండస్ట్రీ నుంచి, ఒక లెటర్ నాకు పంపించినారు. ఆ లెటర్ చూస్తే మళ్ళీ నేను ఎన్ఓసి కోసం మాకు అథరైజేషన్ కావాలని చెప్పి అడిగేదికి మళ్ళీ అథరైజేషన్ చూసేదికి వాళ్ళ పేరుతో లేదు, అది సినీ ఫుడ్ పార్క్ పేరుతో ఉన్నది. అది 4 మెంబర్స్ వచ్చి పార్ట్నర్షిప్లో ఉన్నది. తీరా చూస్తే మళ్ళీ డైరెక్ట్గా అవన్నీ పిలుచుకొని పోయి ఆమె దగ్గర పిలుచుకొని పోతే ఆయమ్మ నేను లెటర్ తీస్తాను పో, అమరా పిలుచుకోమని చెప్పేదికి వీడు వచ్చి మళ్ళీ డబ్బులు అడిగినాడు, డిమాండ్ చేసినాడు. డబ్బులు అడిగితే సరే నేను తీస్తానని చెప్పి చేసినాడు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ తీసుకొని వచ్చేదికి మళ్ళీ 2 నాళ్ళు వెయిట్ చేసినాను. వెయిట్ చేసేది కుదరలేదని చెప్పి మళ్ళీ నన్ను కూడా ఒక నియర్ తిప్పినాడు, చేయిస్తా అని చెప్పి మళ్ళీ 10 లక్షలు తీసుకున్నాడు. మళ్ళీ ఇంతవరకు అడ్రస్ లేదు. అతను వచ్చింది ఆడాడ మాకన్నా ముందుగానే 1 కోటి రూపాయలు వేరే వాళ్ళ దగ్గర తీసుకొని దాన్ని బ్లాక్మెయిల్ చేసుకుని వాళ్ళ దగ్గర ఇదే నాకు జరిగినట్లుగానే ఆడ కూడా జరిగి వాళ్ళు గలాట్ చేసి ఆమె దగ్గర పోయి ఈడు తీసి వాళ్ళు 1 కోటి రూపాయలు కట్టించుకున్నారు. మళ్ళీ నా దగ్గర కూడా 50 లక్షలు 60 లక్షలు వచ్చి అగ్రిమెంట్ చేసుకొని డబ్బులు కూడా తీసుకొని ఇంతవరకు తిరగలేదు. అంతవరకు ఆడ బెంగళూరు చేరిపోయినాడు, ఇక్కడ లేడు. ఫ్యామిలీ వచ్చి బెంగళూరు షిఫ్ట్ అయిపోయి ఆడబోతే రాండి ఇస్తానని చెప్పి తిప్పించుకొని 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి తిప్పించినా కూడా ఇంతవరకు అడ్రస్ లేదు. అక్కడ అంత మోసాలు చేసి మా దగ్గర ఇంత డబ్బులు తీసుకొని ఇక్కడ మదనపల్లిలో ఒక బిల్డింగ్ కొన్నాడు. 4 కోట్లకు 5 కోట్లకు కొన్నాడు. ఇట్లా మా దగ్గర కొంచెం బాధితుల దగ్గర అందరి దగ్గర తీసుకొని బిల్డింగ్ అన్నాడు. రేపు గృహప్రవేశం ఉన్నది. ఆ గృహప్రవేశం ఉన్నప్పుడు మేము కూడా దానికి మనకి ఇంటికాడ పోయి మేము గలాట్ చేసి చూపించాలని మేమందరం కోరుతున్నాను. మళ్ళా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి కూడా తెలియజేస్తామని చెప్పి విన్నపం చేసుకుంటాము. మాకు న్యాయం చేయాలని పోలీసు వారికి కోరుకుంటాము. కలెక్టర్ గారికి కానీ ఇది గృహప్రవేశం దగ్గర మా ఇదిగా కొంచెం చేసి గలాట్ చేసి మనకి రిక్వైరీ చేయాలని చూస్తున్నాము. అందులో మీరు కూడా పోలీసు వారు కూడా కొంచెం దయచేసి మమ్మల్ని ఇచ్చేసుకొని మాకు అమౌంట్ రికవరీ చేయాలని కోరుతున్నాము. మోసం చేయడానికి రోజుకు ఒక్కొక్క కేటుగాడు పుడుతూనే ఉన్నాడు.
ఈరోజు మన అన్నమయ్య జిల్లా మదనపల్లికి సంబంధించిన కె అమర్నాథ్ అనే వ్యక్తి నితీష్ రాయల్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో బెంగళూరు, అలాగే హిందూ ట్రేడింగ్ కో బెంగళూరు, హిందూ అగ్రో ఫ్రెష్ ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు, ఇట్లా రకరకాల కంపెనీల పేర్లు చెప్పుకొని కె అమర్నాథ్, కోడికల్ల అమర్నాథ్ అనే వ్యక్తి అమాయకమైన ప్రజల దగ్గర నుంచి లక్షలు కోట్ల రూపాయల విలువ చేస్తే ఆస్తులు, అలాగే లక్షల కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి ఈరోజు మదనపల్లిలో 4-5 కోట్ల విలువైనటువంటి ఒక బంగ్లా గట్టి గృహప్రవేశం చేయబోతున్నాడు. ఇతను మోసం చేసిన వారిలో బాధితుల్లో చాలా మంది ఉన్నారు. వీళ్ళలో ముఖ్యంగా మా శ్రీరాములు అనే వ్యక్తి, అతను మాజీ సర్పంచ్, ఎస్బీఐ కాలనీలో ఉంటాడు. ఆ ఎస్బీఐ కాలనీలో తన నివాసం వద్ద ఉన్నటువంటి ఈ అమర్నాథ్ అనే వ్యక్తి మన ఇంతకు ముందు ఉన్న ఆదికేశవ నాయుడు వాళ్ళ కూతురు, ఆదికేశవ నాయుడు మీకు తెలిసే ఉంటుంది, మన పుంగనూరు దగ్గర జ్యూస్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఇంతకుముందు అధినేత, వాళ్ళ అమ్మాయి తేజస్వినికి సంబంధించిన ఒక ప్రాపర్టీ దొంగ అఫిడవిట్ పెట్టి శ్రీరాములని మోసగించి దాదాపుగా 1,20,00,000 రూపాయలు అతని నుంచి మరి తీసుకున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ అన్ని కూడా ఉన్నాయి. ఇట్లా అమాయకులైనటువంటి అందరినీ మోసం చేశాడు. ఇప్పుడు ఈ శ్రీరాములు అనే వ్యక్తిని మోసం చేయడం ద్వారా అతను ఆ మనోవేదనతో బాధతో ఈరోజు బయటికి రావడం జరిగింది. ఎవరైతే ఈ కె అమర్నాథ్ అనే వ్యక్తి రాజకీయాలు ఇక్కడ మనం చూసినట్లయితే వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంటే వైసీపీ, టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంటే టీడీపీ, బీజేపీ, ఇతనికి దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులతో ఫోటోలు దిగడం, ఆ పార్టీ నాయకులు నాకు అండగా ఉన్నారని చెప్పి మోసగించడం, ఇదే పద్ధతి. దక్షిణ కైలాసంగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని శుక్రవారం సుమారు 200 మంది జర్మనీ, రష్యా దేశస్థులు స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారు శ్రీకాళహస్తీశ్వరాలయ విశిష్టతను గూర్చి తెలుసుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం అద్భుతమైన శిల్ప సంపదకు నిలయమే కాదు, ఎన్నో ప్రత్యేకతలకు నిదర్శనమని తెలుసుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 200 రూపాయల టికెట్ తీసుకుని స్వామి అమ్మవార్లను ప్రత్యేకమైన క్యూ లైన్ లో వెళ్లి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారికి వేద పండితులు ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 32 దేశాల నుంచి అదేవిధంగా 140 మంది విదేశస్తులు ఇక్కడ మన భారతదేశానికి రావడము, అదేవిధంగా మా రేణిగుంటలో శ్రీ రాజరాజ జ్ఞానపీఠానికి వీళ్ళందరూ వీచేసి పరమ పూజ్య గురూజీ ఆయన స్వాస్థాలతో ఒక మహాలింగ ప్రతిష్టాపన పెట్టుకున్నాం. అదేవిధంగా 192 దేశాల్లో మన సంస్కృతి సాంప్రదాయాలు ఈరోజు కట్టుబట్టు చేరుతో ఇంతమంది విదేశస్తులు ఈ ఒక శివక్షేత్రానికి రావడం మన నిజంగా ఆనందంగా ఉంది. మన హిందూ ధర్మం అనేక దేశాల్లో విస్తరింపజేస్తానికి ఇది ఒక చిన్న నిదర్శనం. ఆ భగవంతుడు ఆ ఈశ్వరుడు. It's with great pleasure that we have come and have darshan of Vayuling Sri Kalahasti here. Together with me there's people from 32 countries and they all follow the Sanatan Dharma. In their country there's temples and ashramas also. And now we are going to visit all the మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్డ్ టీవీ యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ సి కుమార్ కు ప్రతిష్టాత్మకమైన సిస్కో ఇన్స్ట్రక్టర్ లీడర్షిప్ అవార్డు 2026ను అందుకున్నారని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. బెంగళూరులో నిర్వహించిన ఇండియా లీడర్షిప్ సమ్మిట్ 2026 కార్యక్రమంలో సిస్కో సిస్టమ్స్ ఇంక్ వారు ఈ అవార్డును ప్రదానం చేశారు. సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ ద్వారా లీడ్ ఇన్స్ట్రక్టర్ గా డాక్టర్ సి కుమార్ మిట్స్ యూనివర్సిటీ నందు నెట్వర్కింగ్ మరియు సైబర్ సెక్యూరిటీ రంగాల్లో విద్యార్థులకు విశిష్టమైన శిక్షణ అందిస్తూ అకాడమిక్ విద్యను పరిశ్రమ అవసరాలతో అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఈ అవార్డు సాధించడం మిట్స్ యూనివర్సిటీకి గర్వకారణమని అన్నారు. ఈ అవార్డు అందుకున్న డాక్టర్ సి కుమార్ ను ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథిల్లా, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్ సి గౌర్, డాక్టర్ రాజశేఖరన్ మరియు అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.